నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. అడిగారు మీరు మంచి ర్యాప్ సింగర్ అని చెప్పి విన్నాం, ఒక మంచి ర్యాప్ పాడొచ్చు కదా. అయిపోయిందా, తినేసారా మొత్తం? లేదండి సౌండ్ వస్తుందా అని అన్నారు కదా, తినేసారు. ర్యాప్ పాడేటప్పుడు వస్తుందేమో సౌండ్ అని బొగ్గన పక్కన దాస్తారా దాన్ని? ఏంటి కోరస్ ఇస్తారా? ఇస్తారు. హెలికాప్టర్ షాట్. డోంట్ డిమోటివేట్ హిమ్, జస్ట్ మోటివేట్ హిమ్. అదే వాడి మోటివేషన్. అదే మోటివేషన్. ఓకే, ఎన్న తలైవా 1 2 3 like I said ra, fighting is the spirit in my blood ra, सुबह हुआ जाते सोने बेड रा, अपना कामा वामा छोड़ के घूमते नाइट पूरा. क्या पूरा? अरे व्हाट्सअप ब्रो, डू यू रियली वांना सी పెట్టు ఫుల్ స్టాప్ బ్రో, నీకు లేదు అంత సీన్, ఖాళీ కట్ త్రోట్ బ్రో, మాదోటి పెట్టుకోకు ప్లీజ్, చిల్లర్ సాలే హే క్యా దవాఖానే కా ఫీజ్. అరే బేటీ లైనింగ్ గ్రౌండ్ में देखो, యాక్చువల్లీ లాస్ట్ లైన్ బాగుంటది. ఏది తొండి సాలే అందుకే ఇంకా ఉరికి చూడే గల్లీ గల్లీ. తొండిసాలే ముఖం నీది చూసుకున్నావా, నీ ముఖం నిండా బర్రె పీడ పూసుకున్నావా, నీకు నియ్యతుందా లేదా ఇంట్లో దాచుకున్నావా, సాలే గెలికి నాక మైదానం దాటి పోతావా, ఇంకా ఉరికిచ్చుడే గల్లీ గల్లీ లంగరొస్తు నా పల్లి షురు చేస్తే ఆగదు బేలొల్లి, ఈడ ఎవడి షేరు ఎవడు కాదు, ఎవడి కింద ఎవడి మీద ఎవడి దవడ సైడ్ అవుతుంది చూసుకుందాం నీ తల్లి. మామూలుగా లేదు, క్రేజీ ఉంది. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు అనిపించలేదు, కానీ మీరు అందరూ అందుకున్నాక మాత్రం it's already available, right? సీదా హెలికాప్టర్ షాట్ సాంగ్. నైస్, అసలు చాలా చాలా వేరు, బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా లోపల. నిన్ను పాడమన్నట్టున్నారు, జాయిన్ అవ్వమన్నట్టున్నారు ఇందులో. నువ్వు అసలు జాయిన్ లేదు వేద పాడింది, మీరు వినలేదు అంతే. అదే శృతి హాసన్ లాగా లోపల పాడింది అనమాట. ఎవరిని ఎక్కువ టీస్ చేస్తారు ఆన్ సెట్ లొకేషన్ లో అంటే? అదేంటి, నువ్వే కదా రివెంజ్ తీసుకోవాలి. అది స్క్రిప్ట్ లో ఆఫ్ కెమెరా అలా సరే, ఆఫ్ కెమెరా వేద ఎంత అల్లరి చేస్తుంది, ఎంత మిమ్మల్ని అందరినీ టీస్ చేస్తుంది అంటే వాట్ యూ విల్ సే? హరి, మీరు చెప్పండి ఫస్ట్. చాలా అల్లరి అమ్మాయి అండి వేద. సార్ మీరు ఈ టోన్ లో మానేసి కొంచెం లౌడ్ గా చెప్పరా ప్లీజ్. లౌడ్ గా చెప్పండి, ఏం చెప్పినా గట్టిగా చెప్పండి. కొంచెం మనోజ్ లాగా బేస్ ని పెంచండి మీ వాయిస్. చాలా అల్లరి అమ్మాయి, సెట్లో ఎక్కడ తిన్నగా ఉండదు, అటు ఇటు తిరుగుతూనే ఇది ఉంటుంది. ఎవరి వాయిస్ మిమిక్రీ చేస్తున్నారు? బేస్ లో మాట్లాడమంటే ఏ బేస్ లో మాట్లాడాలి సార్? మీరు బేస్లెస్ గా మాట్లాడుతారు అంటాడు ఇప్పుడు కాసేపు అయితే ఆయన. ప్లీజ్, నేను చెప్తున్నాను కదా, అల్లరి ఏం చేయదండి, మంచిగా మాట్లాడుతుంది, అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది.